భాగ్యనగరమంతా బోనాల సందడి నెలకొంది. ఇక లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క క్యూ లైన్ మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా 1/2 కిలోమీటర్ కంటే ఎత్తులో కూడా కిలోమీటర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చిన్న పాప బోనం మనం చూస్తున్నాం. ఎట్లా ఉందమ్మా? ఎప్పుడు వస్తుంటావా? ప్రతిసారి ఎట్లా ఉంది బోనం? ఎట్లా ఉంది? దర్శనం అయిపోయిందా? ఎట్లా ఉంది? బాగుంది. ప్రతిసారి వస్తుంటారా మీరు? ప్రతిసారి వస్తాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు కానీ? ఎట్లా చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము బోనాలకి. ఎలా ఉంది మరి? ఎట్లా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది లోకల్. మేము లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్ కమిటీ మెంబర్స్ మా ఫ్యామిలీ తరఫు నుంచి అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వచ్చాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగుంటాయి. అమ్మవారు చాలా పవిత్రం అమ్మవారు. ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఆమె మనందరినీ చల్లగా చూడడానికి అమ్మవారికి మేము బోనం సమర్పించుకుంటాము. ఆమె దయ ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది. ఆమె అందరినీ చల్లగా చూస్తుంది. అయితే చూస్తున్నాం మనం. అయితే చిన్న పాపతో కూడా బోనం తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఆడపడుచులు వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చారు. ఆడపడుచులు అయితే ఘనంగా బోనాలు నిర్వహించుకుంటున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తుంటాం. నాది 4 years అయింది మ్యారేజ్ అయ్యి. ఫస్ట్ నాకు కొత్త ఇదంతా చాలా బాగుంటుంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. అయితే ఏర్పాట్ల గురించి కూడా చెప్తున్నారు. ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ నుండి అయితే ఏర్పాట్లు మొత్తం ఘనంగా నిర్వహించి ఆలయ కమిటీ ఏర్పాట్లను కూడా ఘనంగా నిర్వహిస్తుంది. ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా మొత్తం ఏర్పాట్లను చేస్తూ ఉన్న క్రమం లోపల భక్తులు చాలా ఎత్తున నిలబడ్డారు. అమ్మ, ఎంతసేపు అయింది నిలబడి? అరగంట అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? చార్మినార్. 1/2 hour నుండి కూడా లైన్లో వెయిట్ చేస్తూ ఈ క్యూ లైన్ మొత్తం 1/2 కిలోమీటర్ వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి నిరుత్సాహపడకుండా అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో మొత్తం టోల్గా వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అయింది? ఉప్పర్పల్లి రాజేందర్ నగర్ రోడ్ వచ్చి గంట అయింది. 1 గంట అయింది. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుంది. ఎట్లా ఉంటుంది అమ్మవారు? బాగుంటుంది. అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము అంటూ కూడా చెప్తున్నారు. వివిధ అయితే హైదరాబాద్ నగరంతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కూడా అయితే భక్తులు దర్శనం కొరకు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 100 ఏళ్ల చరిత్ర గల ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటే మొత్తం అయితే భోగభాగ్యాలు కూడా విరజిల్లుతాయి అంటూ కూడా భక్తుల యొక్క విశ్వాసం, భక్తుల యొక్క నమ్మకం కూడా ఉంటుంది. కాబట్టి అయితే మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అయితే ఈ యొక్క ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను అయితే సిద్ధం చేసింది. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళకు అయితే వాటర్ సప్లై కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ యొక్క క్యూ లైన్ మొత్తం టోటల్గా అయితే తొందరగా దర్శనం అయ్యేటట్టు కూడా అయితే ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. ఆ విధంగా కూడా ఈ యొక్క క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. బోనాల కొరకు కూడా సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇది మొత్తం టోల్గా 3 క్యూ లైన్లతో పాటు ఈ యొక్క సాగుతున్న 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 3 క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు. మనం చూసుకుంటున్నాం. బోనం ఎత్తుకొని వస్తున్నారు. అమ్మ చెప్పండి, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అవునండి. ఓకే, అమ్మవారు ఎలా ఉంటుంది? అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుందండి. అమ్మ కదా, ఎంతైనా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఓకే, ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మా 15 years అవుతుందండి. మీరమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి? 20 years నుంచి. ఓకే, ప్రత్యేకత ఏంది? ఆలయ ప్రత్యేకత ఏంది? మొక్కుకునే అన్ని తీరుస్తుంది కాబట్టి ప్రతిసారి ఆమెకు నమ్మకంతో బోనం చేస్తాం. చెప్పండి అమ్మా, మీరు ఏమన్నా ఎట్లా ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తూ ఉంటాము. మమ్మీ వాళ్ళు ఎత్తుకుంటే మేము ఇవి ఎత్తుకుంటాము. శాఖ పెడతారు కదా, అందుకని. ఇక్కడ ఇంకోటి సంస్కృతి ఎట్లా ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంది. పోతరాజులు ఆడుతుంటే, ఈ జులూస్ తీస్తుంటే చాలా బాగుంటుంది. అసలు మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. మనం ఇవన్నీ గిట్ట సంస్కృతి మర్చిపోతున్నాం కాబట్టి యూత్కి ఏమని చెప్తారు? సేవ్ ద లైఫ్ అండ్ వీ హ్యావ్ టు డూ ద అందరినీ కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం.
అయితే మనతో పాటే సంస్కృతిని కూడా కాపాడుకోవాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా బోనం అనేది చాలా ప్రత్యేకమైంది బోనం అనేది. కాబట్టి ఈ యొక్క ఏదైతే అయితే ఈ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, మొత్తం టోటల్గా కూడా ఈ ఏర్పాట్ల పైన మనతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు, ఎట్లా నడుస్తున్నాయి? ఏర్పాట్లు లాల్ దర్వాజా బోనాలు శ్రీ సింహాని మహంకాళి దగ్గర అన్ని సవ్యంగా జరుగుతూ ఉంది. ట్రాఫిక్ కూడా ఫుల్ స్ట్రెంత్ వేయడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ కూడా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పీస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఎంతమంది బందోబస్తులో ఎంతమంది పాల్గొంటున్నారు? మేము బందోబస్తులో ట్రాఫిక్కి 400 మెంబర్స్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కూడా దాదాపుగా ఒక 500 మెంబర్స్, టోటలీ ఒక 1000 మంది ఈ బందోబస్తు కొరకు లాల్ దర్వాజా సింహాని మహంకాళి కొరకే వేయడం జరిగింది. క్యూ లైన్లు కానీ దర్శనం కొరకు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. క్యూ లైన్స్, దర్శనము అంతా మా ఆఫీసర్స్ ఉన్నారు, సిస్టమేటిక్గా క్యూలో పంపిస్తున్నారు. ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం జరుగుతుంది. అంత భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని సవ్యంగా జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. అయితే అన్ని సవ్యంగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సుమారుగా ఈ ఆలయ ప్రాంతంలో 1000 మంది పోలీస్ అధికారులతో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నామంటూ కూడా మనతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ క్యూ లైన్ ఉందో ఈ క్యూ లైన్ మొత్తం టోటల్గా కూడా తొందరగా దర్శనం అయ్యే విధంగా కూడా చూస్తూ వస్తున్నారు. ఎంతమంది క్యూ లైన్లో ఉన్నా కానీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ దర్శన సమయం కావద్దు అంటూ కూడా ఆలయ కమిటీ వాళ్ళు ఆ విధంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో ఆ విధంగానే 3 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ 3 క్యూ లైన్లను మనం చూస్తూ ఉన్నాము. భక్తులందరినీ కూడా తొందర దర్శనం అయ్యే విధంగా చూస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆలయం లోపల బోనాలు ఎవరైతే తీసుకొని వస్తున్నారో వాళ్ళ కొరకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి బోనాలను పంపిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న వారు కూడా వారిని ప్రత్యేక క్యూ లైన్లో పంపిస్తున్నారు. ఆలయ కమిటీ ఈ దానికి మొత్తం టోటల్గా అన్ని ఏర్పాట్లను చేసి ఘనంగా నిర్వహిస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర గల ఈ యొక్క అమ్మవారి ఆలయానికి మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క ఏర్పాట్లను అన్ని సవ్యంగా జరుపుతున్నారు కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. అదేవిధంగా మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క బోనాల పండుగ ఏర్పాట్లను అన్నిటి అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లను సవ్యంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి భక్తులు అనేక సంఖ్యలో భక్తులు వస్తున్నా కూడా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను చేశామంటూ కూడా ఆలయ కమిటీ చెప్తుంది. ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క ఆలయంలో మొత్తం టోటల్గా ఈ యొక్క ఆలయ పరిసరాల్లో 1000 మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మిగతా దాంట్లో మొత్తం టోటల్గా కూడా 1500 మంది, మొత్తం టోటల్గా చూసుకుంటే 2500 మంది పోలీసు అధికారులతో ఇక్కడ మొత్తం టోటల్గా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. కెమెరామెన్ కృష్ణతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.